జ్యోతిష్యం ఛానల్ మొదలుపెట్టాలి అంటే కనుక ముఖ్యంగా కూడా జ్యోతిష్యం తెలియకుండా అసలు రాశులు ఎన్ని ఉంటాయి, నక్షత్రాలు ఎన్ని ఉంటాయి, వాటి యొక్క గమన పరిస్థితి ఏమిటి, వాటి యొక్క స్థితి ఏమిటి, ఏమీ తెలియకుండా కూడా చాలామంది కేవలం వారి యొక్క మాటల గారడి, వారి యొక్క వచ్చినటువంటి మాయపూరిత మోసపూరిత మాటల ప్రభావంతో కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మోసపోయేవారు కూడా నిజంగా వారికి ఎటువంటి శాస్త్రం, ఎటువంటి నాలెడ్జ్ ఉంది ఏమని గమనించకుండా కేవలం వారి యొక్క మాటల గారడీని బట్టి వాళ్ళని నమ్మి తీవ్రమైనటువంటి నష్టాలు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు నిజమైన ఆస్ట్రాలజర్స్ కాదు, నిజమైన పండితులు, జ్యోతిష్యులు కాదు, ఒక మోసపూరితమైన వ్యక్తులు అని తెలిసిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారిని మనం ఏమీ కూడా చేయలేము. కొన్ని సందర్భాల్లోని మీరు మోసపోతున్నంత వరకు కూడా మోసం చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఈరోజు టాపిక్లోకి వస్తే కనుక ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు విడాకులు తీసుకునేంత పరిస్థితి వరకు వస్తుందా, అదేవిధంగా కర్కాటక రాశిలోని జన్మించినటువంటి వ్యక్తులకు వారి యొక్క దాంపత్య జీవితంలోని విడాకులు తీసుకునేంత వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం గమనిస్తే కనుక కర్కాటక రాశిలో పుట్టిన వాడు అందరికీ కూడా ఒకటే విధమైన రాశి ఫలాలు అనేవి మనకి చెప్తూ ఉంటారు. అయితే నేనేమిటంటే కనుక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జన్మించినటువంటి వ్యక్తులకు, కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తులకు లాటిట్యూడ్ ప్రకారం వారి యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఉంటారా, విడిపోతారా, ఏం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు కూడా మీకు తెలియచేయరు, కేవలం నేను మాత్రమే చెప్తున్నాను. 2027 సంవత్సరంలోని కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అయితే మిశ్రమ ఫలితాలు ఎందుకన్నానంటే కనుక కొన్ని గ్రహాలు శుభసూచిక శుభదృష్టి ఉండడం వల్ల కొన్ని గ్రహాలు ఏమిటంటే కనుక మీకు మీ ఇద్దరి మధ్య జరిగేటువంటి వాదోపవాదాలు, విపరీతమైనటువంటి ఈర్ష్యాద్వేషాలు రగిల్చే పగ వల్ల కొంతవరకు వాయిదా పడే విధంగా అవకాశం అనేది ఉన్నది. అయితే కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ విధంగానే జరుగుతుంది. అందరికీ కూడా విడాకులు అయిపోతాయి, అందరికీ డైవర్స్ వచ్చేస్తాయి అని చెప్పట్లేదు. కేవలం మీ యొక్క స్థితి, గ్రహచారం, గోచారం, వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ వ్యక్తిగత జాతకం పరిశీలించుకునే ఏ విధంగా పరిశీలించుకోవాలనేది ఇప్పుడు చెప్తాను నేను. ముఖ్యంగా ద్వితీయార్థంలోని మీకు గురుగ్రహం మార్పు తర్వాత పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాలు కొంతవరకు తాత్కాలికంగా శాంతింపజేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా కూడా కేవలం విడాకుల గురించి, డైవర్స్ గురించి, భార్యాభర్తల మధ్య గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వేరే టాపిక్స్ ఏమి కూడా చెప్పట్లేదు. ఈ విషయం మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా ఈ పాయింటే మీరు ఖాయం చేసుకోండి, నిర్ధారణ చేసుకోండి. అదేవిధంగా శని ప్రభావం తీవ్రత వల్ల, ఒత్తిడి వల్ల నిర్ణయాలు చాలా తప్పుగా తీసుకుంటారు. అదేవిధంగా ఆ నిర్ణయాలు కూడా తీసుకోవడం ఏంటంటే ఒకదానికొకటి పొంతన లేకుండా తీసుకుంటారనమాట. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఆలస్యంగా వస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అంటే కనుక ఒకరికొకరు ఇష్టం ఉన్నా సరే కొన్నిసార్లు వారి కోసం ఎన్నో త్యాగాలు చేయడం, కష్టపడడం చేస్తూ ఉంటారు. వాటికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఇప్పుడు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లోని ఆరోగ్య నిమిత్తం కొన్ని ఖర్చులు అనేవి, అనవసరపు ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే పార్ట్నర్తోని ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అంటే కనుక ఈ టైంలో ఏమిటంటే నేను గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఏమిటో చూసి చెప్తాను. ఆర్థిక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే కనుక ఒకరికొకరు ఫైనాన్షియల్ అడ్వైజ్ ఏమి ఇచ్చుకోకండి. ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చుకుంటే కనుక ఏమవుతుందంటే కనుక అది ఎట్టగేల నష్టమే వస్తుంది తప్పితే ఉపయోగం అనేది ఏమి ఉండదు. అందుచేత ఫైనాన్షియల్ అడ్వైజ్ అనేది ఈ సంవత్సరం అనేది మీలో మీరు ఇచ్చుకోకండి. చాలా డేంజర్తో కూడుకున్నటువంటి, ప్రమాదంతో కూడుకున్నటువంటి పని ఉంటుంది. అదేవిధంగా మానసిక ఆందోళన, శారీరక అలసట, అదేవిధంగా
ఫుడ్ అనేది కరెక్ట్ టైంకి తినకపోవడం వల్ల ఎక్సర్సైజ్ కానీ మరే ఇతర శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలోని కుటుంబ స్థానాన్ని ద్వితీయ స్థానం అంటే రెండో స్థానాన్ని మనం చెప్తాము. మీ ఇద్దరిలో కూడా ప్రశాంతత అనేది లోపిస్తుంది. అదేవిధంగా రాహువు మరియు కేతువు ఉంటే కనుక మీ వ్యక్తిగత జాతకం పట్టుకుని ఉంటే కనుక చేతో అని చెప్పేది చూసుకొని సరి చూసుకోండి. మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు కనుక చేయండి. నన్ను కాంటాక్ట్ చేయాలంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లేదంటే డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఉంటుంది. మెసేజ్ మాత్రమే చేయండి, ఫోన్ కాల్స్ చేయవద్దు. అయితే అతి తక్కువ గురుదక్షిణ తీసుకుంటున్న వ్యక్తిని నేను. ఎందుకంటే ఇలా చెప్తున్నానో అందరూ కూడా ఎంతో ఫీజులు తీసుకుంటారు, కానీ నాకేంటంటే ఫీజు ముఖ్యం కాదు. కేవలం ఏంటంటే నాకున్న నాలెడ్జ్ నాతో అంతరించిపోకుండా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కుటుంబ స్థానం చూస్తే కనుక కలహాలు ప్రశాంతత అనేది లోపిస్తుంది. అదేవిధంగా రాహు కేతు గ్రహాలు కుటుంబ స్థానంలో రెండవ ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఆ స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు లేదంటే వక్ర దృష్టి ఉన్నప్పుడు మాటలు పట్టింపులు వస్తాయి. అదేవిధంగా అపార్థాలు అనార్థాలకి కూడా తోవదీస్తుంది. అదేవిధంగా మీ పార్ట్నర్ని మీరు మోసం చేసే పరిస్థితి అనేది వస్తుంది. మోసం చేసే పరిస్థితి ఏమిటి అంటే కనుక అందులోని ఒక చిన్న మాట ఉంది. అదేమిటంటే ఆ వ్యక్తి అక్రమ సంబంధాలకి లోనవుతారు, ఆకర్షితులు అవుతారనమాట. అది జాగ్రత్తగా మీరు అది చూసుకోవాలి. అదేవిధంగా శనిగ్రహం రెండో ఇంట ఉన్న లేదంటే ఏలినాటి శని అష్టమ శని రూపంలోని కుటుంబంలో తీవ్ర ఒత్తిడి, నిరుత్సాహం, ఆస్తి గొడవలు, అదేవిధంగా మీ ఇద్దరి మధ్య కూడా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, తమిళలో పెట్టింది అదే కదా, ఆ విధంగా దూరం అయ్యే పరిస్థితి అనేది వస్తుంది. అయితే కోపానికి కారకం అయినటువంటి కుజుడు ఆవేశానికి కారకుడు. అదేవిధంగా రెండో ఇంట్లో ఉంటే కనుక కుటుంబంలో తరచూ అంటే కుటుంబం అంటే కనుక భార్యాభర్తల మధ్య తరచుగా వాదనలు, దూషణలు, శాంతి లోపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దొరకనటువంటి ప్రశాంతత బయట చూసుకునే ప్రశాంతత అనేది వస్తుందని చూసుకునే విధంగా తయారవుతుంది. అంటే మూడో వ్యక్తి ప్రమేయం, మూడో వ్యక్తి రాక అనేది పరస్త్రీ కానీ పరపురుషుడి వ్యామోహం కానీ ఇక్కడ జరిగే ప్రమాదం అనేది ఉన్నది. అదేవిధంగా భార్యాభర్తల బంధాన్ని జాతక చక్రంలో సప్తమ స్థానం అంటే ఏడో హౌస్, ఏడో ఇల్లు మరియు అదేవిధంగా కళాత్ర కారకుడైన శుక్రుడైతే పురుషులకి, గురువు అయితే కనుక స్త్రీలకు చెప్తాము. అదేవిధంగా భార్యాభర్తల మధ్య తీవ్ర సమస్యలు రావడానికి కుజుడు జాతక చక్రంలోని 1 కానీ 4 కానీ 12 కానీ 7 కానీ 8 స్థానాల్లో ఉంటే కనుక కుజదోషం అంటాము. అదేవిధంగా ముఖ్యంగా 7వ ఇంట్లో మనకి కుజుడు ఉంటే కనుక భార్యాభర్తల మధ్య విపరీతమైన అహంకారపు మాటలు, అహంకారపు చేష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తీవ్రమైనటువంటి గొడవలు, నిరంతరం కూడా ఇబ్బందికరమైనటువంటి మాటలు, ఇబ్బందికరమైన చేష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. శని భగవానుడు 7వ స్థానంలో ఉంటే కనుక లేదంటే 7వ స్థానాన్ని వీక్షిస్తున్నా కూడా మీకు జీవితంలోని తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా అంటే కనుక ఇద్దరు జాతకాలు చూసుకోవాలి, వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అంటే మాటలు తక్కువ మాట్లాడుకుంటారు, అందులో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం లేదంటే దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అదే విధంగా రాహు అనేది 7వ ఇంట్లో కానీ లేదంటే కేతు ఉంటే కనుక అనుమానాలు, రహస్యాలు, వివేహేతర సంబంధాలు, అదేవిధంగా భ్రమల గురి కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే కనుక రహస్యాలు అంటే కనుక నాకు తెలిసినటువంటి రహస్యం అనేది మా ఆవిడకి కూడా చెప్పలేదండి అంతవరకు. నాకు తెలిసినటువంటి రహస్యం అనేది మా భర్త గారు కూడా చెప్పలేదండి. నా రహస్యం అనేది నా దగ్గరే ఉంటుంది అనేటట్లు మీరు అనుకుంటే కనుక పొరపాటు పడినట్లు. మూడో వ్యక్తి ప్రమేయం అని చెప్పాను కదా, ఆ మూడో వ్యక్తి ప్రమేయం అనేది పెళ్లి చేసుకున్న భార్య అవ్వచ్చు, పెళ్లి చేసుకున్న భర్త అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ లైఫ్ టైం విషయాలు షేర్ చేసుకున్నట్టుగా మూడో వ్యక్తి ప్రమేయానికి మూడో వ్యక్తికి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి. మీ రహస్యాలు మూడో వ్యక్తి దగ్గర నుంచి కూడా బయటకు వెళ్ళే ప్రమాదం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎలాగా కూడా మీరు ఇప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే విడిపోతారు, జాగ్రత్తగా చూసుకోవాలి.
రవిగ్రహ దోషాల వల్ల ఈగో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకరినొకరు హ్యూమిలేషన్ చేసుకునే పరిస్థితి, ఇబ్బందిగా పెట్టుకునే పరిస్థితి అనేది ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు కింద ఈ మన సాధారణ రెమెడీస్ కానీ మామూలు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని చూసే కొంతమంది మోసపూరిత జ్యోతిషులు కానీ ఇచ్చే పరిష్కారం రెమెడీస్ ఏమిటంటే కనుక వాళ్ళకి నాకు తేడా ఏమిటంటే కనుక ఇప్పుడు చూపిస్తాను మీకు. జనరల్గా వాళ్ళు ఇచ్చేది ఏమిటంటే కనుక కుటుంబంలో ప్రశాంతత కోసం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చుకోవడానికి, తగువులు తంటాలు ఏమీ లేకుండా ఉంచడానికి శివపార్వతుల కళ్యాణం చేయండి, అదేవిధంగా శివపార్వతుల హోమం చేయండి అని తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేయించడం, అదేవిధంగా సుందరాకాండ పారాయణం, లేదంటే కనుక మీకు నోరు తిరగనటువంటి హోమాలు యాగాదులు అన్నీ చెప్తూ ఉంటారు. అదేవిధంగా కొన్నిసార్రు ఆ భూమండలంలో కావచ్చు, ఇంకే ఇతర స్థానాల్లో కావచ్చు దొరకనటువంటి వస్తువులు వీళ్ళ దగ్గరే ఉన్నట్టుగా భ్రమించి మీతోని అవి కొనిపించడానికి, అవి మీకు అంటగట్టడానికి చాలా టాలెంట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉందో లేదా అన్నది మీ యొక్క జాతకం చూస్తే కనుక ఆ జాతకుడు డబ్బు ఉన్నదా, లేదంటే పేదవాడా, లేదంటే మిడిల్ క్లాసు వ్యక్తా, లేదంటే ఏమిటి అనేది మన జాతకం చూసి చెప్పేయచ్చు. అయితే కనుక మీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి మీ జాతకం పూర్తిగా పరిశీలించి ఈ వ్యక్తి దగ్గర మనం ఎంత తీసుకోవచ్చు, ఎంత రాబట్టుకోవచ్చు అని ప్రదర్శించే టాలెంట్ అనేది మీ యొక్క సమస్య తీర్చడంలోని, మీ యొక్క సమస్య నివారణ చేయడంలోని వాళ్ళ టాలెంట్ అనేది చూపించరు. అయితే ఎందుకంటే చెప్తున్నాను, మనకి ఒకవేళ పురోహితుడు మంచి వ్యక్తి లేదంటే ఇంకేదో అనుకుందాం, గ్రహస్థితి బట్టి ఈ సంవత్సరానికి ఈ రెమెడీ చేశారు, మరి వచ్చే సంవత్సరం ఏం చేస్తారు, ఆ వచ్చే సంవత్సరం ఏం చేస్తారు అంటే ఏంటంటే రెమెడీ అనేది లైఫ్ టైం ఉండే విధంగా ఉండాలి. మన దగ్గర ఏమిటంటే కనుక మనం చెప్పే ఉపాయాలన్నీ కూడా లైఫ్ టైం ఉండే విధంగా ఉంటాయి. అందుచేత నన్నే కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా, ఇంకెవరికి తెలియదు రాదు అని చెప్పడం లేదు. నన్ను కాంటాక్ట్ చేస్తే కనుక మీకు లైఫ్ టైం ఉపయోగపడే విధంగా, లైఫ్ టైము ఆ ఫలితం అనేది ఖచ్చితంగా మంచి జరిగే విధంగా మీకు ఉండే విధంగా నేను చెప్తానని చెప్తున్నాను. అదేవిధంగా మన వీడియోస్లో ఎప్పుడు కూడా ఎడిటింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసి నేను మాట్లాడవలసింది చెప్పవలసింది చెప్పేసి కెమెరా ఆపేసి ఆ వీడియో అలాగే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. నేను మీతో డైరెక్ట్గా నేరుగా మాట్లాడుతున్నట్టు, లేదంటే మీరు నా దగ్గరికి నేరుగా వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం ఉండదు. ఎందుకంటే మనకు ఉండేది చాలా తక్కువ టైం స్పేస్. అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం వీడియోలో చూసింది వేరు, బయట నిజ జీవితంలో కలిసింది మాట్లాడింది వేరు. అందుచేత మీరు ఎవరికీ తెలియకుండా ఏమీ చెప్పకుండా తప్పు నిర్ణయాలు తీసుకొని మీ యొక్క జీవితం అనేది, మీ యొక్క ధన సంపద అనేది, మీ యొక్క టైం అనేది వృధా చేసుకోకండి. ఓం నమః శివాయ.